హలో నమస్కారం అండి. ఈరోజు మనం మార్కెట్కి వచ్చాము. ఇది మటన్ బోటి అండి. ఇది తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే ఇది క్లీన్ చేయడం చాలా కష్టమే. కానీ ఇది బాగా క్లీన్ చేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది తీసుకొని క్లీన్ చేసుకొని ఎలా ఫ్రై చేయాలో చూపించబోతున్నాము. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. నేను 1 కేజీ దాకా మటన్ బోటి తీసుకున్నాను. కొంచెం ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇది క్లీన్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఇలా తీసుకునేటప్పుడు ఒక సైడ్ వైట్ కలర్, ఒక సైడ్ ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ బ్లాక్ కలర్లో ఉండేది స్కిన్ లాగా ఊడి వచ్చేసిద్ది. ఇది మనం తీసేయాలి. ఇలాగా తీయడం రాకపోతే ఈజీగా క్లీన్ చేయడానికి కొంచెం బాయిల్ అయిన వాటర్ని పోసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాల దాకా ఉంచేసి తర్వాత క్లీన్ చేస్తే తొందరగా ఊడి వచ్చేసిద్ది. ఇలాగ క్లీన్ అయిన తర్వాత ఒక 5-6 సార్లు మంచిగా వాష్ చేయాలి. తర్వాత ఇంకా ఒకసారి మంచిగా వేడి నీళ్ళు పోసుకొని వాష్ చేసుకొని మనం కర్రీ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో తీయడం రాకపోతే చాకు తీసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా క్లీన్ చేసి తీసుకున్నాను. దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ని చిన్న తురుముగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేశాను. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉడకబెట్టబోతున్నాను. నేను ఫస్ట్ దీనిలో వాటర్ వేయట్లేదు. ఉడిగే కొద్దిగా వాటర్ వస్తూ ఉంటుంది. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒక అరగంట దాకైనా మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. మధ్యలో ఒక 2 సార్లు కలపాలి. ఒక 20 నిమిషాల తర్వాత మనం ఇది మూత తీసి పెట్టుకొని వాటర్ అంతా మగ్గిపోయేదాకా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఇది ఫ్రై చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. నుంచి మార్చేసి ఇంకొక కడాయి పెడుతున్నాను. ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ ఏం వాడట్లేదు. ఆ ఆయిల్ వేడైనప్పుడు దాంట్లోకి కొంచెం ఉల్లిపాయలు, అంటే ఒక ఆనియన్ని మళ్ళీ కట్ చేసుకొని వేసుకున్నాను. లైట్గా వేయించుకోవాలి, ఓవర్గా వేయించట్లేదు. దాంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను, కొంచెం కలర్గా కనిపించడానికి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సోంపు పౌడర్ను, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నాను. ఈ సోంపు పౌడర్ వేయడం వల్ల దీనికి ఏ స్మెల్ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఉడకబెట్టి పెట్టిన బోటీని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కావాలంటే నాకు కొంచెం తక్కువైంది, నేను కొంచెం వేసాను. తర్వాత మిక్స్ చేసుకొని లాస్ట్లో 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మన మామూలు కారం కంటే మిరియాల పొడి టేస్టే చాలా బాగుంటుంది దీనికి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే మటన్ బోటి ఫ్రై రెడీ అయిపోయింది. నేను మరీ డ్రైగా ఫ్రై చేయలేదు, కొంచెం స్మూత్గా ఉండేటట్టే తీసాను. ఇలాగే అయితే మంచి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.